హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్లో స్పెషల్ చామదుంపల వేపుడు జిగురు లేకుండా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన విధానంలో కనుక మీరు చేసినట్లయితే అసలు చామదుంపలు అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి జిగురుగా ఉంటాయని చాలామంది ఇష్టపడరు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను పావు కేజీ చామదుంపలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ని పోసుకుని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల వీటి చుట్టూ ఉన్న మట్టి, ఇసుక అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. మీరు కుక్కర్ ఉంటే కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ ఉంచుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా సరే బాయిల్ చేసుకుని పదునుగా ఉండేట్టుగా చూసుకోవాలి. మరీ మెత్తగా ఉడక్కోకుండా పదునుగా ఉండేట్టుగా ఉడికించుకోవాలి. ఈ చామదుంపలు ఉడికేలోపు 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకుని రెడీగా ఉంచుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా క్లీన్ చేసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు మనకి కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ చామదుంపల్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని నీటిని వడగట్టుకోవాలి. చూడండి, ఫోర్క్తో గుచ్చినట్లయితే చామదుంపలు చక్కగా ఉడికినాయి కదా. 2 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. అదే మీరు డైరెక్ట్గా బాయిల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఫోర్క్తో టెస్ట్ చేసుకుని పదునుగా ఉడికే వరకు చూసుకోండి. ఇప్పుడు మనం ఈ చామదుంపలకి పీల్ తీసుకుని రెడీగా పెట్టుకుందాము. చూడండి, ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా. పైన కొంచెం తీసి కింద ప్రెస్ చేసినట్లయితే చక్కగా వచ్చేస్తుంది దుంప అనేది. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అన్ని చామదుంపలను కూడా పీల్ తీసుకుని రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా పీల్ తీసి పెట్టుకున్న చామదుంపల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని మనం కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా పెద్ద చామదుంప అయితే ఒక 3 ముక్కలుగా చేసుకుంటే, అదే చిన్న చామదుంప అయితే 2 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని దుంపల్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా కారం, 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా చామదుంపల్ని కలిపేటప్పుడు మనం వాటర్ని వేయాల్సిన అవసరం లేదు. వాటిల్లో ఉన్న తేమతో అవి చక్కగా పొడి పొడిగా కలిసిపోతే సరిపోతుంది. ఈ విధంగా మనం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ తీసుకుని ఈ చామదుంపలను ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చామదుంపల మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుందాము. మరీ టైట్గా కాకుండా ఆయిల్లో ఫ్రీగా ఉండేట్టుగా ఈ చామదుంపలు ఎన్ని పడతాయో అన్ని వేసుకున్న తర్వాత 2 సైడ్స్ తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా చామదుంపల్ని ముందుగా వేయించుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవడం వల్ల వీటిలో జిగురు పోయి చక్కగా పొడి పొడిగా డ్రై రోస్ట్ లాగా వస్తాయన్నమాట. ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత మిగతా చామదుంపల్ని కూడా ఇదే విధంగా వేసుకుని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇవి కూడా చక్కగా వేగిపోయాయి కదా. వీటిని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే పాన్లోకి సరిపడా ఆయిల్ ఉంచుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకును కూడా వేసుకుని ఈ చామదుంపల వేపుడు కోసం ఉల్లిపాయను చక్కగా క్రిస్పీగా వచ్చేట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని ఇంకో 2 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీగా ఆనియన్స్ వేగేట్టుగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపలను కూడా వేసుకుని దీనిలో కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఈ ఇంగువ ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇంగువ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి.
అలా చేసినట్లయితే ఈ చామదుంపలు అనేవి చక్కగా పొడి పొడిగా డ్రై రోస్ట్ లాగా వస్తుందన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి చామదుంప వేపుడు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అసలు మా హస్బెండ్కి చామదుంపలు అంటేనే ఇష్టం ఉండదు. అలాంటిది నేను ఈ విధంగా చేసి పెట్టినప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటారనమాట. కూడా ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. చామదుంపలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మీతో చేయించుకుంటారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు చెప్తారా? ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేను పప్పుచారును కూడా పెట్టాను. ఈ పప్పుచారు కాంబినేషన్లో సైడ్ డిష్గా చామదుంపలో డ్రై రోస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే పల్లెటూరు స్టైల్లో పప్పుచారు ఏ విధంగా పెట్టాలో కూడా నేను వీడియో పోస్ట్ చేశాను, ఒక్కసారి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.